ఎంతో ఎక్సైటెడ్‌గా హోటల్ నుండి స్టార్ట్ అయిన మాకు, ఒక పెద్ద షాకే తగిలిందనమాట. ఈరోజు చాలా ఆశలతో మంచిగా స్నోలో ఆడుకోవాలి, యాక్టివిటీస్ చేయాలి అని చాలా హ్యాపీగా స్టార్ట్ అయ్యాం. బట్ అదంతా ఫ్లాప్ అయింది. ఏం జరిగింది? ఏంటి? అని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ వ్లాగ్స్. అండ్ ఈరోజు మనాలిలో ఫస్ట్ డే అన్నమాట. ఢిల్లీ, కులు అన్నీ తిరిగేసి ఫైనల్లీ మనాలి రీచ్ అయిపోయాం. మనాలి వచ్చేసాం. ఇంకా స్నో చూడొచ్చు, మంచులో ఆడుకోవచ్చు అని ఎక్సైటింగ్‌గా స్టార్ట్ అయిన మాకు అక్కడున్న పోలీస్ వాళ్ళు ఒక పెద్ద షాకే ఇచ్చారనమాట. అది ఏంటి అంటే, మేము ఆల్రెడీ హోటల్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వగానే మాకున్న ప్యాకేజ్లో మా కోసం ఒక క్యాబ్ డ్రైవర్ వచ్చారనమాట. ఆయన మమ్మల్ని ఇప్పుడు మీరు ఏదైతే ఒక షాప్లో చూస్తున్నారో అక్కడికి తీసుకొని వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే అక్కడ యాక్టివిటీస్ చేయడానికి, స్నోలో ఆడుకోవడానికి మనకున్న డ్రెస్సెస్ యూజ్ అవ్వవు అని చెప్పి ఇక్కడ ఖచ్చితంగా ఈ డ్రెస్ రెంట్కి తీసుకోవాలి అని చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చారనమాట. సో ఫైనల్లీ వాళ్ళు ఇచ్చిన డ్రెస్ అయితే నాకు ఇస్తే వేసుకున్నాను. మీరు నా ఫేస్లో ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్ అంతా చూస్తూ ఉంటారు. ఇక్కడ మీ స్క్రీన్లో చూస్తున్నారు కదా, అక్కడ చేసే యాక్టివిటీస్ అనమాట అవన్నీ స్నో యాక్టివిటీస్. పర్ పర్సన్ మాట్లాడుకోవచ్చు, పర్ కపుల్ మాట్లాడుకోవచ్చు. మేము ఎలాగో కపుల్స్లా ఉన్నాం కాబట్టి కపుల్స్లే మాట్లాడుకున్నాం. మొత్తం మాకు 3 కపుల్స్కి కలిపి 7,000 అలా తీసుకున్నారనమాట. అండ్ మొత్తం 5 యాక్టివిటీస్, జిప్ రైడ్ అండ్ బెలూన్ రోలింగ్ లాగా ఒకటి ఉంటుంది అది, అండ్ ట్యూబ్ రైడ్, నెక్స్ట్ వచ్చేసేసి స్కేటింగ్లా ఉంటుంది స్నోలో, అండ్ యాక్ రైడ్ అనమాట. ఈ 5టికి కలిపి 7,000 మాట్లాడుకున్నాం. వాళ్ళు చెప్పడం చాలానే కాస్ట్ చెప్తారు, కానీ మనం చాలా బార్గెన్ చేయాలి. మేబీ మేము ఇంకా బార్గెన్ చేయొచ్చేమో, బట్ అంతకు మించి ఇంకా తగ్గరు అని చెప్పారు. సరేలే ఎలాగో యాక్టివిటీస్ చేయడానికి వచ్చాం కదా, పోనీలే అని చెప్పి తీసేసుకున్నాం అనమాట. అండ్ ఇదంతా సో మనం యాక్చువల్గా యాక్టివిటీస్ చేసే ఏరియా దగ్గరికి వెళ్ళడానికంటే ముందే మనకి రెంట్కి ఇచ్చే షాప్స్ ఇవన్నీ ఉంటాయి. యాక్టివిటీస్ ఇక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ చేయాలన్నమాట. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళాక యాక్టివిటీస్ చేయనివ్వరు అని చెప్పారు మాకు. మరి ఆప్షన్ ఉంటుందో లేదో కూడా తెలియదు, బికాజ్ అక్కడ టికెట్ చూపిస్తేనే యాక్టివిటీస్లోకి ఎంటర్ చేయనిచ్చారు. సో అలా మేము టికెట్స్ తీసుకొని డ్రెస్సెస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మీకు రోడ్ అంతా ఖాళీగా కనిపిస్తుంది కదా, కానీ కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండింది. మేబీ సీజన్ వల్ల అనుకుంటా. మేము 2 డేస్ వెళ్ళాము, 2 డేస్ కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండింది. అండ్ చిన్నగా రెయిన్ఫాల్ ఉందన్నమాట. అసలు ఎంత తక్కువ రెయిన్ అంటే అది జస్ట్ మన దగ్గర ఇక్కడ తుప్పర్లు అంటాం కదా, అలా లైట్గా తుప్పర్లు పడినాయి. దానికి అక్కడ రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి. ఇప్పుడే కాదు, జనరల్గా ఎప్పుడు అలాగే అవుతుందంట. చిన్న రెయిన్ఫాల్కి కూడా స్నోఫాల్ అవ్వడము అండ్ రోడ్స్ బ్లాక్ అవ్వడము అలా జరుగుతుంది. మేము చూడండి అంత ట్రాఫిక్లో కూడా కిందకి దిగి ఎంజాయ్ చేస్తున్నాం. ఆ డ్రెస్ మీకు చూడడానికి ఎలాగ అనిపిస్తుందో కానీ మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది క్యారీ చేయడానికి. సో ముందైతే జిప్ రైడ్ చేయడానికి ఒక దగ్గర స్టాప్ చేశారు. ఇక్కడ వరకు ఎలా ఉన్నాయి వెహికల్స్ అని చెప్పేసి ఇక్కడ స్టాప్ చేస్తే మేమందరం వెళ్తున్నాం జిప్ రైడ్కి. ఫస్ట్ నేను రాయేష్ ట్రై చేసాము. ఉన్న కపుల్స్ అందరిలో ముందు మీరెళ్ళండి అంటే మేము వేసుకుంటాం అనమాట. కేరళ వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఆల్రెడీ అక్కడ ఒకసారి చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఈసారి ధైర్యంగా వెళ్ళగలిగాను. కేరళ అప్పుడైతే మస్తు భయపడినా, కానీ ఇక్కడ అంత భయంగా ఏమనిపించలే, ఎందుకంటే అది అంత హైట్లో లేదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, మనకి కింద వ్యూ అంత క్లియర్గా కనిపిస్తుంది. కేరళలో ఏంటంటే అదొక లోయలాగా ఉంది, వ్యూ క్లియర్గా లేదనమాట. బట్ ఇక్కడ వ్యూ అంత క్లియర్గా ఉండేసరికి అంత భయం అవ్వలే. ఇక్కడ జస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా భయం వేసింది, ఎందుకంటే వాళ్ళు చాలా హార్ష్గా హ్యాండిల్ చేస్తారు, తోసేసినట్టు. ఫస్ట్ రాయేష్ని తోసేశారు, ఇంకా నాకు ఆప్షన్ లేక నేను కూడా వెళ్ళిపోయినా. చేయి పట్టుకొని వెళ్దాం అనుకున్నాం ఇద్దరం, కానీ కుదరలేదు. తను ముందే వెళ్ళిపోయాడు తన వెయిట్కి. నా వెయిట్కి నాది కొద్దిగా స్లోగా వెళ్తుంది అనమాట. బట్ వన్స్ స్టార్ట్ అయ్యాక అంతగా భయం ఏం లేదు. ఇక్కడ ఇంకొక పెద్ద టాస్క్ ఏంటంటే, ఇదంతా ఇలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దిగి, అది 2-వే రైడ్ అనమాట మాది, అంటే వెళ్ళడం రావడం. వెళ్ళేటప్పుడు నార్మల్గానే వెళ్ళాము, అక్కడ రిటర్న్లో వచ్చేటప్పుడు మాత్రం చాలా పెద్ద స్టెప్స్ ఎక్కాలి. ఆ స్టెప్స్ ఎక్కేసరికి మాకు నీరసం వచ్చేసింది. అండ్ రిటర్న్ ఇంకొంచెం హైట్లోంచి వస్తామన్నమాట. రిటర్న్ కొంచెం బాగుండింది. సో అదంతా మా రైడ్ అయిపోయిన తర్వాత ఈ చిన్ను వాళ్ళ పేరెంట్స్ రైడ్కి వెళ్ళారనమాట. వాడు ఏడుస్తుంటే రాయేష్ ఇక్కడ ఆడిస్తూ ఉన్నాడు.
ఈ డ్రెస్సెస్ మేము చేసిన ఈ ఫస్ట్ డే చేసిన 2 యాక్టివిటీస్కి ఈ డ్రెస్సెస్ అవసరం లేదు. మేము మంచిగా షాపింగ్ చేసి మరీ ఇక్కడ మనాలిలో వేసుకోవాలి అని తెచ్చుకున్న బట్టలన్నీ ఈ డ్రెస్సెస్తో కవర్ అయిపోయాయి అనమాట. సో ఆ డ్రెస్సెస్ మీద పెద్దగా ఫొటోస్ అవన్నీ ఏం దిగలేకపోయాం. ఈ చిన్ను అయితే మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు. నాకు భలే అనిపించింది. వాళ్ళ పేరెంట్స్ని అస్సలు అడగలేదు. వాళ్ళు రైడ్కి వెళ్ళొచ్చి ఎంతసేపు మాకు అప్పచెప్పి వెళ్తే అమ్మో వీడు ఎంత చికా చేస్తాడో అనుకున్నా. బికాస్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నప్పుడు మా దగ్గర అస్సలు ఉండలేదు. 1 మినిట్ కూడా మన దగ్గర ఉండడు. మొత్తం వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉండాల్సిందే. కానీ వాళ్ళు కనిపించకుండా ఉంటే మాత్రం అసలు ఒక్కసారి కూడా అడగలేదు వాళ్ళని వస్తారా లేదా అని చెప్పి. మంచిగా మేము బెలూన్స్ ఇచ్చాము, అవన్నీ ఇస్తే ఆడుకుంటూ కూర్చున్నాడు. సో అలా మా ముగ్గురివి జిప్ రైడ్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసేసి బెలూన్ అనమాట. ఇది మీరు చాలా మూవీస్లో కానీ ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని గేమ్స్ దగ్గర చూసే ఉంటారు. మనల్ని బెలూన్లో టై చేస్తారు. టై చేయడం ఇన్ ద సెన్స్ కొన్ని బ్యాండ్స్ పెట్టి నిల్చోపెడతారనమాట. అండ్ నెక్స్ట్ బెలూన్ని రోల్ చేస్తారు. నాకైతే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎక్కేటప్పుడు నేను అంత భయపడుకుంటూ ఏం ఎక్కలేదు. అంటే నార్మల్గానే ఉంది కదా బెలూన్, అంత ఏం అనిపించదేమో అని అనుకున్నా. కానీ ఎక్కినాక చుక్కలుగా అనిపించినాయి. బెలూన్ని రొటేట్ చేస్తుంటుంటే మనం 360 డిగ్రీ రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. మనం నార్మల్గా జెయింట్ వీల్ ఎక్కినప్పుడు కిందకు వచ్చేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో, బాడీ అంతా లైట్ వెయిట్ అయిపోయి ఏదో పడిపోతున్నట్టు సేమ్ అలాంటి ఫీలింగే ఉంటుంది. కాకపోతే దానికి 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం లోపలికి ఎక్కగానే వాళ్ళ దగ్గర ఆల్రెడీ లోపల సెటప్ అంతా ఉంటుంది. దాంతో ఇవన్నీ టై చేసేస్తారు. బికాస్ రొటేట్ చేసేటప్పుడు అటు ఇటు పడిపోకుండా ఉండడానికి ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ తీసేయమనే చెప్తారు ఎక్కేటప్పుడు. కానీ ఆ చలికి మేము హ్యాండ్ గ్లౌజెస్ అను ఇంకా హెడ్కి క్యాప్ ఉంచుకున్నాను. నేను తీరా బయటకు వచ్చేసరికి అసలు ఆ క్యాప్ తల మీదనే లేదనమాట. నేను రొటేట్ అయిన రొటేట్కి ఆ క్యాప్ గ్లౌజెస్ అన్నీ ఊడిపోయాయి. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చేసిన అన్ని రైడ్స్లలో ఏదన్నా కొంచెం థ్రిల్లింగ్గా ఎగ్జైటింగ్గా ఉందంటే ఇది ఒకటే. ఇంకొంచెం ఎక్కువసేపు ఉండుంటే బాగుండేది. జస్ట్ కొద్దిసేపు మాత్రమే తిప్పారు. కొద్దిసేపు అని కూడా కాదు, నాకు తెలిసి ఒక 1 మినిట్ తిప్పుంటారు అంతే. ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉండుంటే బాగుండేది అని అనేసి అని అనిపించింది. సో ఎవరైనా వెళ్తే మాత్రం ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మా తర్వాత శాస్త్ర వాళ్ళు ఎక్కుతారనమాట. తను అరిచిన అరుపులు అయితే బెలూన్ ఎంత దూరం వెళ్తే అంత దూరం నుంచి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ వినిపించాయి. అంత గట్టిగా అరిచింది. మేము చాలా ఎంజాయ్ చేసినాం లోపల. సో వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం నా సజెషన్, మీరు ఏం ట్రై చేసినా ట్రై చేయకుండా ఈ బెలూన్ది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలి. సో దట్ మీకు కొంచెం ఒక దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్, ఆ థ్రిల్లింగ్ అనేవి ఇప్పుడు నీకు చెప్తుంటే కూడా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. సో ఆ ఫీల్ ఉంటుంది అని అనేసి చెప్తున్నాను. సో అక్కడ జస్ట్ మేము తీసుకున్న 5 యాక్టివిటీస్లో ఈ 2 ఇక్కడ ఉన్నాయి. మిగిలినవి వచ్చేసేసి అటల్ టన్నల్ తర్వాత అనమాట. యాక్చువల్గా అక్కడ వరకు వెళ్ళిందే అటల్ టన్నల్ చూడాలి, స్నోలో ఆడుకోవాలి అది ఇది అని చెప్పేసేసి. కానీ ఈ ఫస్ట్ డే మాత్రం అటల్ టన్నల్ చూడకుండానే రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే చూడండి ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయో. లైట్గా వర్షం వచ్చింది అందుకని చెప్పేసేసి. అండ్ ఈ వర్షం వల్ల ముందు అటల్ టన్నల్ దగ్గర స్నో పడిపోయి రోడ్ బ్లాక్ అయిపోయిందంట. సో అక్కడ పోలీస్ అంకుల్ వాళ్ళు ఉండి లోపలికి పంపించట్లేదు అని చెప్తే అప్పటికి మా డ్రైవర్ అంకుల్ చెప్పారు లోపలికి పంపించట్లేదు, వెనక్కి వెళ్ళిపోదాం, అట్లీస్ట్ వేరే ప్లేసెస్ అన్న ఏమన్నా చూడండి అన్నట్టు చెప్తే మేమేంటి క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళ కోసం లేకపోతే వాళ్ళ కంఫర్ట్ కోసం అలా చెప్తున్నారేమో అని చెప్పి వెళ్ళకుండా చాలాసేపు వెయిట్ చేసాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పోలీస్ అంకుల్ని అడిగితే అక్కడ ఆయన చెప్పారనమాట, లేదమ్మా నిజంగానే బ్లాక్ అయింది, ఇవాళైతే పంపించము అని చెప్తే ఇంకా వేరే ఆప్షన్ లేక ఇక్కడ ఒక ప్లేస్ ఉండింది. జస్ట్ కొద్దిసేపు ఫొటోస్ దిగి అండ్ వ్యూ అదంతా బాగుందన్నమాట. ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా హిమాలయాస్ అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి వ్యూ. సో బాగుంటుంది అని చెప్పి అక్కడ కొద్దిసేపు దిగి ఫొటోస్ దిగి ఇంకా మాలో మేమే ఫన్ గేమ్స్ ఆడుకొని కొంచెం టైం స్పెండ్ చేసేసి ఇంకా వేరే ఆప్షన్ లేక రిటర్న్ అయిపోయాము. పోనీ రిటర్న్లో అన్న వెహికల్స్ మంచిగా వచ్చాయా అంటే అటు ముందుకెళ్ళే వెహికల్స్ బ్లాక్ అయ్యాయి, వెనక్కి వచ్చే వెహికల్స్ కూడా బ్లాక్ అయిపోయినాయి. ముందుకి వెనక్కి ఎక్కడికి చిన్న నేరో రోడ్ చెప్పాను కదా, మోస్ట్లీ ఘాట్ రోడ్స్ లాగే ఉంటాయి. ఒక సైడ్ అంతా హిల్ ఉంటుంది, ఒక సైడ్ అంతా లోయలాగా ఉంటుంది. సో ఆ చిన్న ఘాట్ రోడ్లోనే 2-వే వెహికల్స్ వెళ్ళాలి. అండ్ పక్కన కొంచెం ఖాళీ ఉంటే ఏమైపోతుందంటే ముందుకు వెళ్ళే వాళ్ళు ఆ సైడ్ రోడ్ తీసుకొని వచ్చేసరికి రిటర్న్ వచ్చే వాళ్ళకి బ్లాక్ అయిపోతుంది అనమాట. అలా బ్లాక్ అవ్వడం వల్ల మేము డే మొత్తం కూడా ట్రాఫిక్లోనే ఉన్నాం. ఈ డేలో జస్ట్ 2 యాక్టివిటీస్ చేసాము. మిగిలిన టైం అంతా ట్రాఫిక్లో నిద్రపోతూ మాకు మేమే
జోకులు వేసుకొని మాతో మేము స్పెండ్ చేయడమే సరిపోయింది తప్ప పెద్దగా ఏమీ ఎక్స్ప్లోర్ చేసిన ఫీలింగ్ లేదు. కొద్దిగా చెప్పాలంటే అందరూ డిసప్పాయింట్ అయ్యారు. వచ్చిన వాళ్ళందరూ అరే ఏం చేయలేదు, ఇంతవరకు వచ్చింది దీనికోసమే కదా అన్నట్టు అనేసి అనిపించింది. బట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ డ్రైవర్ అంకుల్ చెప్పారు కదా, సరేలే డే అంతా వేస్ట్ చేసుకోవడం ఎందుకు, లోకల్లో ఒక టెంపుల్ ఉంది, టెంపుల్కి తీసుకెళ్తాను అని అనేసి చెప్పారు. సో నేను ఆ టెంపుల్ ఏంటి, అక్కడ అసలు ఏ దేవుడు ఉన్నాడు, ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఏంటి అని చెప్పేసి టెంపుల్ డీటెయిల్స్ అండ్ ఇంకా కొంచెం క్లియర్గా అక్కడ కొంచెం షాపింగ్ అదంతా కూడా చేశాము. అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవాళైతే చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్గా అయిందనమాట. బట్ స్టిల్ మేము చేసినంత వరకు చూసినంత వరకు మీకు కూడా ఈ వీడియోలో అన్నీ కవర్ చేసి క్లియర్గా చూపించడానికి ట్రై చేశాను. డే అంతా ఎంత స్పాయిల్ అయినప్పటికీ, అంటే లైక్ స్పాయిల్ అని చెప్పను, జస్ట్ యాక్టివిటీస్ మాత్రమే చేయలేదు. బట్ ఏదైతే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారో వ్యూ, హిమాలయాస్, ఆ స్కై అండ్ రెయిన్, ఆ హిల్ స్టేషన్, ఇవన్నీ కూడా మనకి జనరల్గా ఇక్కడ దొరకనివి. మేబీ అక్కడ ఉండే వాళ్ళకి అదంతా రొటీన్ అయిపోయి ఉండొచ్చు. మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి నేనైతే అది కూడా ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా మిగిలిన వాళ్ళందరికీ కొంచెం డిసప్పాయింటింగ్ ఉన్నా నాకు ఓకే అని అనేసి అనిపించింది. మీకు కూడా ఈ వీడియో చాలా బాగా ఎంజాయ్ చేశారని అనేసి అనుకుంటున్నా. ఒకవేళ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనిక.